రాజధాని అమరావతిలో తొలి శాశ్వత భవనంగా రూపుదిద్దుకున్న సిఆర్డీఏ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 13వ తేదీన ఉదయం 9:54 ప్రారంభించనున్నారు. ప్రజలే ఎంపిక చేసిన డిజైన్తో అమరావతికి ప్రతీకగా ఏ అనే అక్షరంతో సిద్ధమైంది. రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డు సమీపంలోని 3.62 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. 257 కోట్ల వ్యయంతో సిద్ధమైన ఈ భవనంలో సౌండ్ ప్రూఫ్తో తీర్చిదిద్దిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనులన్నింటినీ ఇక్కడ నుంచి పర్యవేక్షించవచ్చు. హైదరాబాద్కు హెచ్ఎండిఏలా, చెన్నైకి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్లా అమరావతికి సిఆర్డీఏ ఉంటుంది. అయితే వాటన్నింటికన్నా సిఆర్డీఏ పరిధి చాలా ఎక్కువ. ఈ భవనంలో అత్యాధునిక హంగులు కల్పించారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మధ్యలో కొన్నేళ్లు మొండి గోడలకే పరిమితమైన ఈ భవన నిర్మాణం రాజధాని అమరావతిలోనే తొలి శాశ్వత భవనంగా రికార్డులకెక్కనుంది. మెరిసిపోతున్న అద్దాలతో తలుపులేనుతున్న ఈ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 7 అంతస్తులున్నాయి. కార్యాలయం ఎదుట జాతీయ జెండా కోసం 100 అడుగుల స్తంభాన్ని ఏర్పాటు చేశారు. పరిసరాలను మొక్కలు, చెట్లతో ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత దీన్ని పాడుపెట్టారు. తిరిగి చంద్రబాబు వచ్చిన తర్వాత కేవలం 8 నెలల్లోనే పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు.